హాయ్ అండి. వెల్కమ్ టు శ్రావణి చలవది యూట్యూబ్ ఛానల్. ఎవరైనా గనక ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీషోలో ఆర్గనైజింగ్ బాక్స్ అలాగే ఫోల్డబుల్ బ్యాగ్స్ తీసుకున్నానండి. అవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఇది జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్స్ అండి. అంటే మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు 1 or 2 డేస్ ఉండడానికి కానీ, లేకపోతే వెకేషన్‌కి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న చిన్న వెకేషన్స్‌కి వెళ్ళినప్పుడు ఏంటంటే తక్కువే తీసుకెళ్తాం కదా! జ్యువెలరీ గానీ, లేకపోతే రింగ్స్ గానీ, బ్రాస్లెట్స్ గానీ, చైన్స్ గానీ ఇలా అన్నిటిని ఈ బాక్స్‌లో పెట్టుకెళ్ళామంటే అవన్నీ సెక్యూర్‌గా ఉంటాయి. చూస్తున్నారు కదా! చైన్స్ గానీ, లేకపోతే వాచెస్, రింగ్స్ ఇలా అన్నీ క్యారీ చేయొచ్చండి. ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయిగా వాటికేమో మన ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవచ్చు. చాలా బావుందండి. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఎవరైనా గనక పద్దాకా ఇలా టూర్స్‌కెళ్ళాలి అనుకునే వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి. మంచి క్వాలిటీతో ఉందండి. మంచి పింక్ అది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డబుల్ బ్యాగ్స్ అండి. అంటే మనం కొన్ని బ్యాగ్స్ టైప్‌లో కూడా తీసుకోవాలి అనుకుంటాం గదా! జ్యువెలరీకి. ఆ టైంలో ఇది సెట్ అయిద్ది. ఇది ఎంత బావుందంటే ఈవెన్ మన శానిటరీ ప్యాడ్స్ కూడా పెట్టుకొని ఎళ్ళొచ్చు ఈ బ్యాగ్‌లో. చూసారు గదా! ఎన్ని పార్టీషన్స్ ఉన్నాయో. ఈ జిప్స్ అన్నీ కొన్నిట్లో జ్యువెలరీ పెట్టుకోవచ్చు. కొన్నిట్లో మన శానిటరీ ప్యాడ్స్ ఇలా అన్నీ క్యారీ చేయొచ్చండి. రెండేమో పెద్ద జిప్స్ ఇలాగే చిన్న చిన్నవి చూసారు గదా! ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి గానీ, రింగ్స్‌కి గానీ, లేతే సెపరేట్‌గా చైన్స్ ఇవైతే అన్నీ కలిపి పెడితే కొంచెం కలిసిపోయి చిక్కుబడిపోతాయి గదా! అలా కాకుండా ఇలాంటి బ్యాగ్ తీసుకున్నారంటే మీకు చాలా యూజ్ అవుద్దండి. ఇంకా ఇదైతే మీకు ఎంత యూజ్ అవుద్దో తెలీదు. ఏంటి ఇంత చిన్న పర్స్ మాకేం యూజ్ అవుద్దనుకుంటున్నారా? ఇది చిన్న పర్స్ గాదండి. ఫోల్డబుల్ బ్యాగ్ అంటే నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఎంత బావుంటదంటే ఇప్పుడు మన హ్యాండ్ బ్యాగ్ ఉంది. హ్యాండ్ బ్యాగ్ ఎళ్ళేటప్పుడు లగేజ్ తక్కువ, వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ అనుకోండి. ఈ బ్యాగ్ చాలా యూజ్ అవుద్ది. చూసారు గదా! ఈ బ్యాగ్‌ని ఇలా ఓపెన్ చేస్తే పెద్ద బ్యాగ్ అవుద్ది. చూసారు గదా! ఎంత పెద్దగా ఉందంటే మనం ఇప్పుడు లైక్ టెంపుల్స్‌కెళ్తాం. మనం ఎళ్ళేటప్పుడు అన్నీ పొడి బట్టలు తీసుకెళ్తాం. వచ్చేటప్పుడు తడి బట్టలు అయినాయనుకోండి. ఆ తడి బట్టలు పెట్టుకోవడానికి మనకో బ్యాగ్ ఉండాలి గదా! మళ్ళీ ఎళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్ ఏసుకెళ్ళం గదా! ఇలా ఫోల్డబుల్ బ్యాగ్ లైక్ ఇదేంటంటే చేంజ్ చేసుకుంటాం గదా! చిన్న పర్సు అలా ఉంది గదా! మనకి అంత స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. లగేజ్ కూడా వచ్చేటప్పుడు ఎక్కువ పెట్టుకొని రావచ్చు. ఎంత బావుందంటే అలాగే ఈ బ్యాగ్ ఏంటంటే చిన్న పిల్లలున్న మదర్స్ ఉంటారు గదా! వాళ్ళకైతే వాళ్ళు ఒకవేళ మీకు యూజ్ అయినా, అవ్వకపోయినా ఈ బ్యాగ్ అయితే ఒకటి పెట్టుకోండి. మీకు హ్యాండ్ బ్యాగ్‌లో ఎంతో స్పేస్ ఆక్యుపై చేయదు. చాలా బాగా అనిపిచ్చిద్ది. మళ్ళీ ఇదేంటంటే మనం మన పని అయిపోయాక దీన్ని ఇంతే చిన్నగా ఇగో చూస్తున్నారు గదా! నేను ఎలా అయితే చూపిస్తున్నానో మీకు అర్థమైపోద్దిలెండి ఆ బ్యాగ్ వచ్చాక. దాన్ని సెట్ జేసుకోవడం. ఇంకా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మన హ్యాండ్ బ్యాగ్‌లో ఏసేసుకుంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుద్దండి. మోస్ట్‌లీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ బ్యాగ్ ఒకటైతే కన్ఫర్మ్‌గా హ్యాండ్ బ్యాగ్‌లో ఉంచుకోండి. చాలా యూజ్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్సేనండి. ఇప్పుడు నేను తీసుకున్న ఏ బ్యాగ్ కూడా కాస్ట్ 250కి అబోవ్ ఉండదు. మోస్ట్‌లీ 200 బిలోనే ఉంటది. చూసారు గదా! ఇదేంటంటే ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాచెస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నారు గదా! ఈ బాక్సు ఇలా వచ్చింది మనకి. అంటే మనకి ఎంత గ్యాప్ అయితే అవసరం అంత గ్యాప్‌లో సెట్ జేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్‌కైతే కొంచెం గ్యాపే అవసరం. మళ్ళీ వాచెస్‌కి ఎక్కువ అవసరం ఉంటది. అలా మనకి ఎంతైతే అవసరం ఉంటదో అంత సెట్ జేసుకోవాలి. ఇది చాలా యూజ్‌ఫుల్ అండి. ఇయర్ రింగ్స్ కలిసిపోయి, చైన్స్ కలిసిపోయి, మళ్ళీ వాటిని చిక్కులు తీసుకోలేక మనం ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు కదా! ఇంకా జ్యువెలరీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుద్ది. ఇలాంటి ఒక బాక్స్ తీసుకోండి. మీకు ఇంటి నిండా బాక్స్‌లు ఉండే పని కూడా ఉండదు. చాలా యూజ్ అవుద్ది. అలాగే ఈ బాక్స్ క్వాలిటీ కూడా చాలా బావుందండి. తక్కువ రేట్‌కొచ్చిందిగా బాక్స్ బాగోదేమో అనుకోవద్దు. చాలా బావుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ సెట్‌లలో ఏ సెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్